వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 12వ పీఆర్సీ పే స్కేల్స్ 2024 63.67% పెంచుతూ కొత్త బేసిక్ పేలండి. సో, దీనికి సంబంధించిన అప్డేట్ మనం ఈ వీడియో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ కొట్టండి. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే 12వ పీఆర్సీ అప్డేట్ అమలుపై తాజా సమాచారం అండి. యాక్చువల్‌గా 12వ పీఆర్సీ అనేది జూలై 2023 నుంచి అమలు చేయాల్సి ఉండగా గత ప్రభుత్వము ప్రజా సంక్షేమంతో పాటు ఉద్యోగ పెన్షనర్లు, ఉపాధ్యాయులందరికీ కూడా ప్రాధాన్యత ఇస్తున్నామంటూనే ఆలస్యం చేస్తూ వచ్చాయి. 12వ పీఆర్సీని త్వరలో అమలు చేస్తామని పూర్వ ముఖ్యమంత్రి ప్రకటించగా ఆయన జీవో ఎంఎస్ నెంబర్ 68 ద్వారా అయితే గత ప్రభుత్వం హయాంలో 12వ పీఆర్సీకి సంబంధించినటువంటి కమిషన్‌ను నియమించినట్లు తెలియజేశారు. అయితే గత ప్రభుత్వ హయాంలో పీఆర్సీ పూర్తి కాలేదు గదా! ఐఆర్ గూడా ప్రకటించలేదు. సో, ఐఆర్ అయినా ప్రకటించాలని అని కోరగా గత ప్రభుత్వం ఐఆర్ ఎందుకు డైరెక్ట్ మేము పీఆర్సీనే ఇంప్లిమెంట్ చేస్తాము. 12థ్ పీఆర్సీని 2023 జూలైలో అయితే 24 జూలైలో అయితే ఇంప్లిమెంట్ చేస్తున్నాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ అటు ప్రకటించినటువంటి ప్రభుత్వం ఇప్పుడు లేదు. సో, మొత్తానికి మనం చూసుకున్నట్లయితే అటు పీఆర్సీ లేదు, ఇటు ఐఆర్ లేనట్టే అయిపోయిందనమాట. సో, ఇప్పుడు ప్రభుత్వం అయితే పీఆర్సీ కమిషన్‌ను వెంటనే నియామకం జరపాలండి. ఎందుకంటే గత ప్రభుత్వంలో నియమించినటువంటి డాక్టర్ మన్మోహన్ సింగ్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి 12వ పీఆర్సీ కమిషన్ ఉత్తర్వులు జారీ చేసినప్పటికి కూడా ఆయన వచ్చేసి రాజీనామా చేసి వెళ్ళిపోయారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే. ఇక 11వ పీఆర్సీ విషయానికి వచ్చినట్లయితే వాస్తవంగా 11వ పీఆర్సీ జూలై 1, 2020 18 నుంచి అయితే 2018 నుంచి అమలు కావాల్సి ఉంది. కానీ ప్రభుత్వము 2020 ఏప్రిల్ నుంచి మానిటరీ బెనిఫిట్ మాత్రమే ఇచ్చింది. ఇక్కడ మనకు పెద్ద లాస్ అనమాట. సో, జనవరి 1, 2022 జీతంతో కలిపి 11వ పీఆర్సీని ఇవ్వడం జరిగింది. అంటే 2018 జనవరి 1 నుంచి అయితే 11వ పీఆర్సీ అమలు కాలేదు. ఇది ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్లందరూ కూడా ఇక్కడ తీవ్ర నష్టపోయారు. అలాగే ఈ నష్టాన్ని 12వ పీఆర్సీ అయినా భర్తీ చేయాలి. అలా నష్టపోకూడదని ప్రస్తుత ప్రభుత్వానికి పీఆర్సీ ముగిసిన వెంటనే 12వ పీఆర్సీ అమలు చేయాలని అయితే ప్రభుత్వానికి ఆలోచన ఉంది. అందులో భాగంగానే జీతాలు మరియు పెన్షన్లను 1, 2 తేదీలలోనే ఎక్కువ శాతం జమ చేయడం జరిగింది. మనము గత కొద్ది నెలలుగా చూస్తూనే ఉన్నాం. 3 నెలల నుంచి. 11వ పీఆర్సీ నివేదికకు గరిష్టంగా 1 సంవత్సరం కాలం అయితే ఉంది. ఇక కొత్త పీఆర్సీ అమలు చేస్తే ఎంత డీఏడీఆర్ బేసిక్‌లో కలుస్తుందో ఇప్పుడు మనమైతే చిటికెలో తెలుసుకుందాము. సో, 12వ పీఆర్సీని అమలు అనేది ఎప్పుడు చేసినప్పటికి కూడా మనకు 2023 జూలై నాటి డీఏడీఆర్‌లు ఎంత శాతం ఉంటే అంత శాతం బేసిక్‌లో కలపాలి. అంటే మెర్జ్ చేయాలి. ప్లస్ మనకు ఫిట్‌మెంట్‌ని కూడా కలపాలి. ఫిట్‌మెంట్ 30% ఇస్తారు అనుకున్నట్లయితే ఓల్డ్ బేసిక్ పే వచ్చి ప్లస్ ఫిట్‌మెంట్ ప్లస్ డీఏ ఈ మూడిని కలిపితే వచ్చేదాన్ని న్యూ బేసిక్ పే అంటాము. సో, ఈ విధంగా మొత్తం మనం చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఫార్ములా అయితే ఇక్కడ ఉంది. డీఏడీఆర్ ప్లస్ ఫిట్‌మెంట్ ఓల్డ్ బేసిక్ పే ఈజ్ ఈక్వల్స్ టు న్యూ బేసిక్ పే అనమాట. ఇక్కడ ఉదాహరణ కూడా మనం చూసుకోవచ్చు. చాలామంది సచివాలయ ఉద్యోగులు మరియు వార్డు సచివాలయ ఉద్యోగులు పీఆర్సీ అనేది సచివాలయ ఉద్యోగులకు వర్తిస్తుందా అని అయితే అంటున్నారనమాట. సో, సర్వీస్ పెన్షన్లు, ఫ్యామిలీ పెన్షన్లకు కూడా ఈ విధంగా పీఆర్సీ అయితే వర్తిస్తుందండి. సో, సచివాలయ ఎంప్లాయీస్ మరియు ప్రతి ఒక్క రెగ్యులర్ గవర్నమెంట్ ఎంప్లాయీకి పీఆర్సీ అనేది వర్తిస్తుంది. ఇక చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఇక్కడ 12వ పీఆర్సీ కాలపరిమితి అనేది 2023 జూన్‌లో ముగియగా ఇప్పటికి 15 నెలలు అయితే పూర్తి అయిపోయాయి. సుమారుగా ఒక 7 నెలల తర్వాత పీఆర్సీ కమిషన్‌ని నియమించారు. కానీ సభ్యులను నియమించారు. కానీ కమిషన్ చైర్మన్ అప్పటికే పని ప్రారంభించకముందే రాజీనామా చేసి వెళ్ళిపోయారు. 12వ పీఆర్సీ అమలు ఆలస్యం అవ్వడంతో ఉద్యోగులు తమ వేతనాలు కోల్పోతున్నారు. 11వ పీఆర్సీ కూడా 22 నెలలు ఆలస్యంగా అమలైంది. 12వ పీఆర్సీ అమలు కూడా ఆలస్యం అవ్వడం వల్ల లక్షలాది రూపాయలు అదనపు వేతనాన్ని అయితే ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్లందరూ కోల్పోవాల్సిన పరిస్థితి. 12వ పీఆర్సీ అమలు వల్ల జీతాలు, ఇంక్రిమెంట్స్, అలవెన్స్‌లు, మూల వేతనాలు, ఆటోమేటిక్ అడ్వాన్స్ స్కీమ్స్, పే స్కేల్స్, హెచ్ఆర్ఏ అలాగే తదితర వంటివన్నీ కూడా ఇంక్రిమెంట్ అయితే పెరుగుతాయన్నమాట.
అలాగే పీరియాడికల్ ఇంక్రిమెంట్స్ గూడా పెరుగుతాయన్నమాట. సో, పీరియాడికల్ ఇంక్రిమెంట్స్ అంటే మనకు 6 సంవత్సరాలు, 12 సంవత్సరాలు, 16 సంవత్సరాలు, 24 సంవత్సరాలకు ఇచ్చేటువంటి ఇంక్రిమెంట్స్ కూడా పెరుగుతుంది. ఇది పెన్షనర్‌లకి వర్తించదు. పెన్షన్‌లో ఎవరికైనా అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఉంటుందో వారికి కొత్త బేసిక్ ఆధారంగా ఏక్యూపీ అనేది వర్తిస్తుంది. సో, ఇది ఎంప్లాయీస్‌కి వర్తించదన్నమాట. డీఏల రేటు, టీఏల రేట్లు కూడా పెరుగుతాయి. పే స్కేల్స్ కూడా మారతాయి. సో, ఫ్రెండ్స్ ఇక్కడ మనము 12వ పీఆర్‌సీ ఫార్ములా అయితే చూడొచ్చు. బేసిక్ పే, ఓల్డ్ బేసిక్ పే ప్లస్ డీఏ ప్లస్ ఫిట్‌మెంట్ కలిపితే మనకొచ్చేదాన్ని 11 పీఆర్‌సీ అంటే న్యూ బేసిక్ పే అంటామనమాట. సో, 11 పీఆర్‌సీలో ఒక వ్యక్తి ఉద్యోగి మూల వేతనం రూ. 35,000 అనుకున్నట్లయితే ఫిక్సేషన్ ఇలా ఉంటుందనమాట. సో, ఈ విధంగా ఓల్డ్ బేసిక్ పే ప్లస్ డీఏ, డీఆర్‌లండి అప్పటి వరకు ఉన్న డీఏ, డీఆర్‌లు 33.67% ప్లస్ ఫిట్‌మెంట్ 30% ఇచ్చినా కూడా ఈ విధంగా అయితే సుమారుగా పెరగడం జరుగుతుందనమాట. 63% అయితే పెరగడం జరుగుతుంది. దాదాపుగా పే స్కేల్స్ అయితే ఈ విధంగా సవరిస్తారు. ఇక 12 పీఆర్‌సీ సమయానికి అమలు కాకపోవడం వల్ల పెన్షన్‌లంతా కూడా వేతనాల్లో తీవ్రంగా నష్టపోతున్నారండి. సో, ఉదాహరణకు మన పొరుగు రాష్ట్రమైనటువంటి తెలంగాణలో కూడా రెండవ పీఆర్‌సీ సంబంధించి కమిషనర్ రామకృష్ణరావు గారు సో, బుర్గుల రామకృష్ణరావు భవనంలో ఉద్యోగ సంఘాలతో చర్చలు జరుపుతూ నివేదికను త్వరలో అయితే సమర్పించనుంది. ఇక పీఆర్‌సీ ఉద్యోగుల కోసం కమిషన్ నియామకం కోరుతూ ఉన్నారు. సో, ఈ విధంగా మొత్తానికైతే 11వ పీఆర్‌సీ కోసం అయితే అందరూ ఎదురు చూస్తూ మొత్తం మీద 12వ పీఆర్‌సీ గనుక అమలు జరిగినట్లయితే ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు, పెన్షన్‌లందరికీ కూడా ఎంప్లాయీస్‌కి, సచివాలయ ఎంప్లాయీస్ వీళ్ళందరికీ కూడా బెనిఫిట్ ఉంటది అనేదైతే ఖచ్చితంగా తెలిసినటువంటి విషయం. మనకు గతంలో ఎప్పుడెప్పుడు ఎంతెంత ఫిట్‌మెంట్ ఇచ్చారో ఇక్కడ మనం చూడొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చూడొచ్చు 1993 పీఆర్‌సీకి సంబంధించి మనకు 10% ఫిట్‌మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే 1999లో ఫిట్‌మెంట్ అనేది 25% ఇవ్వడం జరిగింది. 2005లో 16%, 2010లో 39%, 2015లో గరిష్టంగా 43% అప్పటి సీఎం చంద్రబాబు గారైతే ఇవ్వడం జరిగిందనమాట. అప్పటి ఆర్థిక పరిస్థితి బాగుండటం వల్ల, బాగోలేకపోయినా కూడా ఇవ్వడం జరిగింది. 2022లో 23% ఫిట్‌మెంట్ ఇచ్చారు. ఇది రివర్స్ పీఆర్‌సీ కిందకైతే లెక్క కట్టడం జరిగింది. సో, పీఆర్‌సీ అనేది ప్రతి 5 సంవత్సరాలకు ఈ విధంగా అయితే మనకు పెరిగిన ధరలను ఆధారంగా చేసుకొని అందించడం జరుగుతుంది. సో, కాబట్టి అప్పటి ధరల ఆధారంగా ఫిట్‌మెంట్‌లు కూడా ఈ విధంగా పెరుగుతాయి. పీఆర్‌సీ గనుక ఆలస్యం అవుతున్న క్రమంలో అందులో పీఆర్‌సీ అమలు చేయడం అనేది ఆలస్యం అవుతున్నప్పుడు అందులో కలిగే లబ్ధిలో సర్దుబాటు అయ్యేలాగా ఐఆర్ కొంత ఇవ్వడం జరుగుతుందండి. ఇప్పుడు ఉద్యోగులంతా కూడా ఈ ఐఆర్ కోసమే అడుగుతున్నారు. 2025 పీఆర్‌సీలో ఎక్కువ ఆలస్యం కాకుండా అమలయ్యేవి. సో, అప్పుడు ఐఆర్ పైన పెద్దగా దృష్టి ఉండేది కాదు. కానీ అలాగే పీఆర్‌సీ అమలు చేసినప్పుడు రివైజ్డ్ చేసి ఒక చేసిన రోజు కాకుండా బకాయిలు కొంత పీరియాడిక్ నోషనల్‌గా అయితే ఇస్తారు. ఇలా పీఆర్‌సీలో బకాయిలను కోల్పోయిన నెలలను పీఆర్‌సీల వారీగా చూసినట్లయితే సో, ఇన్నిన్ని నెలలు పీఆర్‌సీ బకాయిలైతే కోల్పోవడం జరిగిందండి. మనకి యాక్చువల్‌గా 11 పీఆర్‌సీకి సంబంధించినటువంటి బకాయిలు గూడా మనకు ఉన్నాయి. సో, దానికి సంబంధించి బకాయిలు 2024లో 10% చెల్లింపులు చేస్తామని, 2025లో 20%, 2026లో 30%, 2024లో 40% చెల్లింపులు చేస్తామని జీవో విడుదల చేసినప్పటికి కూడా ఇంకా 2024కి సంబంధించినటువంటి 10% అయితే అమలు కాలేదు. ఎప్పుడెప్పుడు వస్తాయనేది తెలియని పరిస్థితి. అలాగే ఐఆర్ పొందని పీరియాడిక్ పీరియడ్‌లను పీఆర్‌సీ వారీగా చూసినట్లయితే ఈ విధంగా మనం స్క్రీన్ పైన అయితే చూడవచ్చు. సో, పే రివిజన్ కమిషన్ అనేది కేవలం వేతనం పెంపుదల కోసం కాదండి. ఉద్యోగులు ఈరోజు పొందుతున్న అనేక సౌకర్యాలు పీఆర్‌సీ సిఫార్సుల ఆధారంగా ఇచ్చినవే. సో, పొందని ఆహ్, పదోన్నతి పొందిన వారి ఎఫ్ఆర్ 22బి ప్రకారం వేతన స్థిరీకరణ ఆటోమేటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్ అండి. ఈ విధంగా అయితే ఉన్నాయి. సో, ఈఎల్స్ ఒకప్పుడు ఎర్న్డ్ లీవ్స్ ఒకప్పుడు 180 రోజులు మాత్రమే ఉండేవి. తర్వాత 140 రోజులు, ఆ తర్వాత 300 రోజులు పెంచారు. ఇది కూడా పీఆర్‌సీ వల్లనే సాధ్యమైంది. సో, ఈ విధంగా ఈఎల్స్ కూడా మనకు రావడం జరిగింది. చైల్డ్ కేర్ లీవ్‌లు కూడా మనకు 60 రోజులు ఉన్నటువంటివి 180 రోజులకు గత ప్రభుత్వ హయాంలో పెంచారండి. హెచ్ఆర్ఏ పరిమితి కూడా ఈ విధంగా పెరగడం జరిగింది. కాకపోతే గత ప్రభుత్వంలో హెచ్ఆర్ఏని ఆహ్, ఇక్కడ మనం తేడా గమనించొచ్చు. తగ్గించారనమాట. సో, ఇక్కడ రివర్స్ అయిపోయింది. గ్రాట్యుటీ పరిమితి
ఇవన్నీ కూడా పీఆర్సీతో పాటే పెరుగుతాయండి. సో ఫిట్మెంట్ కూడా అదనంగా అయితే రావడం జరుగుతుంది. ఈ విధంగా 2% ఇయర్ల వారీగా మనం చూసుకోవచ్చు. సో టోటల్గా ఇది ఫ్రెండ్స్ ఈ పీఆర్సీకి సంబంధించినటువంటి తాజా సమాచారము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.